హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక స్పెషల్ వెబ్ సిరీస్ గురించి. పేరు స్పేస్ జెన్ చంద్రయాన్. ఇది రీసెంట్గా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగులో కూడా డబ్బింగ్తో అందుబాటులో ఉంది. మొత్తం 5 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ దాదాపు 30 నుంచి 35 నిమిషాల నిడివిలో ఉంటుంది. అంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఒకే కూర్చుని పూర్తిగా చూసేయగలిగేలా ఈ సిరీస్ను డిజైన్ చేశారు. ఈ సిరీస్ కథ మొత్తం రియల్ ఈవెంట్స్ నుంచి ప్రేరణ పొందింది. ముఖ్యంగా చంద్రయాన్ 2 మిషన్ ఫెయిల్ అయిన తర్వాత ఆ పరాజయాన్ని ఇండియన్ సైంటిస్టులు ఎలా హ్యాండిల్ చేశారు, దేశం మొత్తం ఆశలు పెట్టుకున్న ఒక ప్రాజెక్టు విఫలమైనప్పుడు వాళ్ల మీద వచ్చిన మానసిక ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది, ఆ బాధ, ఆ బాధ్యత, ఆ అవమానం, వీటన్నింటి మధ్య నుంచి ఎలా లేచి నిలబడి చివరికి చంద్రయాన్ 3ని సక్సెస్ చేశారు అన్న ప్రయాణమే ఈ సిరీస్కు ప్రాణం. ఇది కమర్షియల్ సిరీస్ కాదు. ఇందులో హీరో ఎంట్రీలు, హై మాస్ మూమెంట్స్, పెద్ద పెద్ద డైలాగ్స్ ఉండవు. ఇది పూర్తిగా డ్రామా ఆధారంగా నడిచే సిరీస్. రియల్ లైఫ్లో జరిగిన సంఘటనల్ని, వాటి వెనుక ఉన్న మనుషుల భావోద్వేగాల్ని చాలా న్యాచురల్గా చూపించే ప్రయత్నం చేశారు. మీరు యాక్షన్, థ్రిల్లర్, ట్విస్ట్స్ కోసం చూస్తే ఇది మీకు పెద్దగా ఎక్కకపోవచ్చు. కానీ మీరు నిజ జీవిత కథల్ని, ముఖ్యంగా మన దేశానికి గర్వకారణమైన ఇస్రో ప్రయాణాన్ని దగ్గరగా చూడాలనుకుంటే మాత్రం ఈ సిరీస్ తప్పకుండా మీకు కనెక్ట్ అవుతుంది. నాకు వ్యక్తిగతంగా ఈ సిరీస్ బాగా నచ్చింది. ముఖ్యంగా చివరి 3 ఎపిసోడ్స్ అయితే చాలా బలంగా అనిపించాయి. అక్కడ వచ్చే ఎమోషన్స్, ఆ టీం ఫెయిల్యూర్ తర్వాత మళ్లీ నిలబడే తపన, మనం మళ్లీ చేసి చూపిస్తాం అనే పట్టుదల, ఇవన్నీ చాలా బాగా వర్క్ అయ్యాయి. ఈ సిరీస్లో క్యారెక్టర్ రైటింగ్ బాగా చేశారు. ముఖ్యంగా అర్జున్ క్యారెక్టర్, ప్రకాష్ బెలవాడి పోషించిన క్యారెక్టర్, అలాగే శ్రేయా సరన్ పాత్ర, ఈ 3 పాత్రలు మనల్ని ఎమోషనల్గా బాగా టచ్ చేస్తాయి. వీళ్లకు బ్యాక్ స్టోరీస్ పెట్టి వాళ్ల పర్సనల్ లైఫ్లో ఉన్న బాధల్ని కూడా చూపిస్తూ ప్రెజెంట్ సిచ్యువేషన్తో లింక్ చేయడం చాలా నీట్గా చేశారు. ఒక సైంటిస్ట్ కూడా చివరికి మనలాంటి మనిషే అన్న భావన బాగా బయటపడుతుంది. చంద్రయాన్ 2 ఫెయిల్ అయిన తర్వాత మీడియా ఎలా రియాక్ట్ అయింది, ఇతర దేశాలు ఎలా మాట్లాడాయి, కొన్ని సందర్భాల్లో మన దేశంలో ఉన్నవాళ్లే ఎలా విమర్శించారు, ఈ విషయాల్ని కూడా చాలా రియలిస్టిక్గా చూపించారు. ఆ సమయంలో ఆ సైంటిస్టుల మనసులో జరిగిన కల్లోలం, మనం తప్పు చేశామా అనే డౌట్, మళ్లీ ప్రయత్నించాలా అనే భయం, ఇవన్నీ మనకు ఫీల్ అయ్యేలా తెరకెక్కించారు. అయితే కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మొదటి 2 ఎపిసోడ్స్ నాకు అంతగా న్యాచురల్గా అనిపించలేదు. రియల్ ఈవెంట్స్ మీద తీసిన సిరీస్ కాబట్టి మొదటి నుంచే గ్రౌండెడ్ టోన్లో నడిపితే బాగుండేది. కానీ స్టార్టింగ్లో కొంచెం కమర్షియల్ టచ్ ఇవ్వాలని ట్రై చేసినట్టు అనిపిస్తుంది. హెవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని ఓవర్ ఎలివేషన్లు, కొన్ని చోట్ల కామెడీ టచ్, ఇవన్నీ అవసరం లేకుండా అనిపించాయి. ఇంకో విషయం ఏమిటంటే ఇది టీమ్ సక్సెస్ అయినా కూడా ఒకే క్యారెక్టర్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టు ఫీల్ వస్తుంది. చంద్రయాన్ లాంటి మిషన్ అనేది 100 మంది కష్టానికి ఫలితం. అందరికీ సమానంగా వెయిట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. శ్రేయా సరన్ క్యారెక్టర్ కూడా కొన్ని చోట్ల బాగా వర్క్ అయింది, కొన్ని చోట్ల మాత్రం అంతగా సూట్ కాలేదు అనిపిస్తుంది. కానీ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఎవరికీ పెద్దగా మైనస్ లేదు. అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్గా చూస్తే ఈ సిరీస్ చాలా నీట్గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. స్పేస్, ల్యాబ్స్, కంట్రోల్ రూమ్స్ అన్నింటినీ రియలిస్టిక్గా చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వర్క్ అయింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో మ్యూజిక్ చాలా ప్రభావం చూపిస్తుంది. పేసింగ్ విషయంలో కొన్ని చోట్ల కొంచెం స్లో అనిపించొచ్చు. కానీ ఇది డ్రామా సిరీస్ కాబట్టి అది సహజమే. ఇది ఫాస్ట్ పేస్డ్ ఎంటర్టైనర్ కాదు, ఇది మనసుతో చూడాల్సిన సిరీస్. మొత్తంగా చెప్పాలంటే మీరొక మంచి డ్రామా సిరీస్ చూడాలనుకుంటే, అది కూడా మన దేశానికి గర్వకారణమైన చంద్రయాన్ మిషన్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ సిరీస్కి తప్పకుండా ఒక ఛాన్స్ ఇవ్వండి. ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కాంటెంట్ లేదు. పిల్లలకు కూడా ఇదొక ఇన్స్పిరేషన్లా ఉంటుంది. ఇది మీరు చూసిన తర్వాత వాళ్లు ఎంత ప్రెషర్లో పనిచేశారురా అనే ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. మనం బయట నుంచి సింపుల్గా చూసే ఒక రాకెట్ లాంచ్ వెనుక ఎంతమంది కన్నీళ్లు, ఎంతమంది నిద్రలేని రాత్రులు, ఎంతమంది త్యాగాలో ఉన్నాయో ఈ సిరీస్ మనకు గుర్తు చేస్తుంది. మీరు గనక రియల్ లైఫ్ స్టోరీస్ని ఇష్టపడే వ్యక్తి అయితే ఈ సిరీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి, అనుభవించండి. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఈ సిరీస్ చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్. లవ్ యూ ఆల్.